పేరు రేవు వాణి. మాది తూర్పుగోదావరి జిల్లా కట్రకోన మండలం. మాది బల్తప్ పంచాయతీ. మేము గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశానికే చేసాం. కొత్తపాలెం గ్రామం. 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశానికే చేసాం. మా ఊరికి ఎటువంటి పని జరగలేదు. మాకు కడుపు కాలి, మాకు ఒళ్ళు మండి వేరే పార్టీ మీదకి షిఫ్ట్ అవ్వం. వైఎస్ఆర్ చేసాం. మా ఊర్లో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిపి చేసాం. వైఎస్ఆర్ పార్టీకి చేసాం. నిన్న ఓట్ల ఎలక్షన్ అవ్వక ముందు నుంచి కనిపిస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు కావాలని అందరూ కూడా తిరుగుతున్నారు. అటు ఇటు తిరుగుతున్నారు. కావాలని గొడవ పెడదాం, ఓట్ల ఎలక్షన్ ఆపిద్దాం అనేసి కూడా తిరిగారు. నిన్న అత్తమని తిరుగుతున్నారు. మా మగవాళ్ళు మేము వంచుకొని వద్దండి గొడవలు వద్దు, మన ఊరంతా ఒకటి అనేసి మా మగవాళ్ళు మేము వంచుకొని మేము శాంతి పెట్టుకుని సాయంత్రం వరకు అలాగే ఉన్నాం. ఏదో చిన్న గొడవ అయిందంట అక్కడ. ఆ గొడవ అవ్వనప్పుడు పోలీసులు వచ్చినప్పటికి ఎక్కడో అక్కడ సైడ్ అయిపోయారు. మేము ఆడవాళ్ళం ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఆడవాళ్ళం చంటి పిల్లలు పెట్టుకుని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటే తలుపులు కొట్టి జాకెట్లు పట్టుకుని బయటికి లాగారు కానిస్టేబుల్స్. వాడికి ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చాడండి అధికారం? చిన్న పిల్లలు చూడలేదు, ముసలి వాళ్ళని చూడలేదు, ముట్టి వాళ్ళు చూడండి, ఈ వయసు చూడండి. నాగేశ్వరం ఇచ్చాడంటే ఎస్సీకి ఆర్డర్. ఆ ఎస్సీ కానిస్టేబుల్ పంపించి 15 మందిని ఊరిమే పంపించేసి కుళ్ళ పొడిచి ఇచ్చాడు మమ్మల్ని. ఆడవాళ్ళని కొట్టమని ఎక్కడైనా ఉందండి? ఆడవాళ్ళని కొట్టమని ఉందా? మగవాడి మీద ఆడదాని మీద మగవాడు చెయ్యతాడు ఎక్కడైనా? జాకెట్ పట్టుకుంటాడా? వాడికి ఎవడిచ్చాడండి అధికారం? తెలియకడుగుతున్నాను. లేడీస్ ఇప్పుడు మాది తప్పు ఉందనుకోండి, కొట్టడానికి కారణం ఏంటో చూపించుకుని మీరు రావాలి. మా తప్పు ఉందనుకోండి లేడీస్ కానిస్టేబుల్ పిలిపించుకుని కొట్టించండి. తప్పు లేదు, మా తప్పు లేదు. మా కారణం కూడా ఓటు ఆపలేదనేసి మేము వేరే పార్టీకి చేసామనేసి కేవలం మా మీద కక్ష కొట్టి కొట్టించారండి. కానిస్టేబుల్ తీసుకొచ్చి వేరే పార్టీకి చేసామని అంతే. నాగేశ్వరం చెప్పించాడంటే ఎస్సీ గారికి. పోలీసులు ఎస్సీ గారు కానిస్టేబుల్ పంపించేసి ఊరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తలుపులు బద్దలు కొట్టి కుర్చీలు బద్దలు కొట్టేసి ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టించాడు. దేనికోసం కొట్టించాడంటే కారణం ఏంటి? ఓటు వేయలేదనేసి. ఆ పార్టీ వాడికి ఓటు వేయలేదని కొట్టాడు. మా ఓటు మేము వినియోగించుకున్నాం. మా ఓటు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. అడగాకి వాళ్ళెవరండి? నువ్వు కాకినా కదా నీకు ఎసిమెంట్ వేసిస్తావా? మా ఊరు చూడండి, మా బిచ్చు చూడండి ఇలాగుందని, ఆ బొట్లు చూడండి, పర్లేదు కూడా చూడండి. చెప్పుకోలేనండి, ఇక్కడ కొట్టారండి, చూపించుకోలేనండి, ఇక్కడ కొట్టి చూపించుకోలేని. ఈ జాకెట్ పట్లు లాగేస్తారు, చిరిగిపోయింది కూడా జాకెట్. ఎంత అవమానంగా ఉందని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బయటకు తీసుకొచ్చుకుంటారని ఎంతవరకు న్యాయం? అది ఏమన్నా న్యాయంగా ఉందా? ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తీసుకురావాలని అవసరం ఏంటి? కేవలం ఆ పక్క వాళ్ళు చేశారు. ఇదంతా టీడీపీ పార్టీ వాళ్ళు చేశారు. టీడీపీ పార్టీ వాళ్ళు కేవలం చేశారు. వాళ్ళు ఆడవాళ్ళు కూడా కవ్వించారంట. ఆ ఆడవాళ్ళు కొట్టండి అనేసి మేము అసలు గొడవలో గాని గొంతులో గాని మేము ఇంట్లోనే ఉంటాం. అదే మా ఇల్లు. తలుపులు ఎలా భద్ర కొట్టేసారు చూడండి. తలుపు తీసినాక కొడతానే ఉన్నారు. తలుపు తీసాం, ఏం చేస్తాం? తీయాలి కాబట్టి తీసాం. వాష్రూమ్ కూడా వెళ్ళడానికి బయట కూడా వెళ్ళడానికి లేకుండా చేశారు. వాష్రూమ్ కి వెళ్తా ఉంటే కొట్టేసేవారు ఇలాగ కాళ్ళ మీద. చీపించుకోలే పోయాం. ఈ మాకాల మీద మాకాల చెప్పుల మీద ఇక్కడ కూడా కొట్టేశారు. ఎలా చీపించుకుంటామండి? నోడి మీద కొట్టేశారు, గుర్తు పేరు మీద కొట్టేశారు. ఎంత అక్కరం చేశారు వాళ్ళు రాత్రి. మళ్ళీ మేము ఇలాగ అడుగుతున్నా మనిషి మమ్మల్ని లోపలికి వచ్చి బయట నుంచి కొంటారు. ప్రతి ఇంటికి కొండ పెట్టేశారు. ఎవరు చెప్పుకుంటాం? ఇంట్లో సిగ్నల్ పడవు. ఎవరన్నా ఏమన్నా వచ్చి ఫోన్ చేస్తే తలుపు తీసిన సిగ్నల్ పడవు. మా ఇంట్లో పడవు సిగ్నల్స్. వాష్రూమ్ కి వెళ్ళాలంటే వాష్రూమ్ కూడా ఆపుకుని ఇంట్లో కూర్చొని తెల్లవారిన